హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే అవిసె గింజల కారప్పొడి. ఒక 50 గ్రామ్స్ అవిసె గింజలు తీసుకొని లో ఫ్లేమ్‌లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ డ్రై రోస్ట్ చేసుకున్న అవిసె గింజలను ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఆరనివ్వాలి. అదే ప్యాన్‌లో ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో ఫస్ట్ పచ్చిశనగపప్పు ఒక కప్ తీసుకున్నాను. నెక్స్ట్ మినపప్పు ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ధనియాలు 2 స్పూన్స్ తీసుకున్నాను. 4, 5 వెల్లుల్లి తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్‌లో. నెక్స్ట్ 2 స్పూన్స్ పల్లీలు కూడా తీసుకున్నాను. 5, 6 ఎండుమిర్చి, ఒక కప్పు కరివేపాకు తీసుకొని లో ఫ్లేమ్‌లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి కూడా ఆరనివ్వాలి. అవిసె గింజలు ఈ డ్రై రోస్ట్ చేసుకున్న అన్ని తీసుకొని ఒక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. అందులోనే ఒక స్పూన్ సాల్ట్, కొంచెం జీరా, కొంచెం పసుపు తీసుకొని మిక్సీ జార్‌లో మెత్తని పౌడర్‌లా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని కూడా ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి ఆరనివ్వాలి. థ్యాంక్ యూ. ఇలా వేడి వేడి అన్నంలోకి ఒక స్పూన్ కారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అవిసె గింజల వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. హెల్త్‌కి చాలా మంచిది. వెయిట్ లాస్‌కి అండ్ హెయిర్ గ్రోత్‌కి, స్కిన్‌కి కూడా చాలా